హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియతరంగాలు ఆడియో స్టోరీస్ ఇన్ తెలుగు. ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. రుద్రాక్ష పార్ట్ 40. ఇంటికి వచ్చిన అనూప్ పడుకుండిపోతాడు. అంజలి ఉదయాన్నే లేచి అనూప్ రూమ్కి వచ్చి కొడుకును ఒకసారి చూసుకొని తల నిమిరి కిందికి వెళ్ళిపోతుంది. వంటగదిలో తన పనిలో తాను ఉంటుంది. కొద్దిసేపటికి అర్పిత లేచి కిందికి వస్తుంది. కిచెన్లోకి చూస్తుంది. తల్లి పని చేసుకుంటూ ఉంటుంది. తండ్రి హాల్లో కూర్చొని కాఫీ తాగుతూ ఉంటాడు. అర్పిత కిందికి వచ్చి తన తండ్రి భుజం మీద వాల్చి తల వాల్చి అన్న రూమ్ వైపు చూస్తూ ఉండిపోతుంది. ఏం కావాలంట నా బంగారానికి? ఉదయాన్నే ఆలోచనలో పడింది అంటూ అడుగుతాడు భరత్. అది అది ఏమీ లేదు డాడీ. ఏమీ లేదు అన్న దగ్గరే ఏదో ఉంది అని అర్థమవుతుంది. మీ నాన్నతో చెప్పకూడదా? నిన్న అన్నయ్య నా గురించి అఖిల్ గారిని అడుగుతానన్నాడు. అదే అడిగాడా లేదా? ఒకవేళ అడిగితే ఆయన ఏమన్నారు అని కంగారుగా ఉంది. అందుకే అన్నయ్య కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. రాత్రి అన్న ఇంటికి రాలేదు కదా, వేకువజామునొచ్చి నిద్రపోతున్నాడు. అందుకే భయంగా చూస్తున్నా. ఏమైందో అన్న చిన్న టెన్షన్. ఆహా, నా బుజ్జితలికి అంత ఆత్రంగా ఉందా? కాబోయే భర్త ఏమన్నాడో తెలుసుకోవడానికి అంటూ ఆట పట్టిస్తూ అడుగుతాడు భరత్. ఆ మాటకు చిరుకోపంగా తండ్రి వైపు చూస్తుంది అర్పిత. అందుకోసమేమీ కాదు, ఆరాటం అసలే కాదు. ఆయనకు అసలే పెళ్ళంటే ఇష్టం లేదు కదా, అందుకే అఖిల్ గారు ఒప్పుకోలేదు ఏమో అన్న టెన్షన్. ఆ టెన్షన్తో రాత్రి సరిగా నిద్ర కూడా పట్టలేదు డాడీ అంటూ తండ్రి భుజం మీద తలవాలుస్తుంది. కూతురు తల ప్రేమగా నిమురుతారు భరత్. ఒకటి గుర్తుపెట్టుకో అర్పి. ఏమిటన్నట్లుగా తండ్రి వైపు చూస్తుంది. నీది అనుకున్నది ఎప్పుడూ నిన్ను వదిలిపోదు. నువ్వు అసలు దాని వైపు చూడకపోయినా కూడా అది వెతికి వెతికి నిన్నే చేరుతుంది. నీది కాని దాని కోసం నువ్వు ఎంత ఆరాటపడినా నీ చింతకు చేరదు. అందుకే కంగారు పడకు. మీ అన్న దిగి వచ్చేదాకా వెయిట్ చేయి. మనసును కొంచెం శాంతపరచుకో. అసలు అఖిల్ నీ వాడైతే గనక అతను ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తప్పకుండా మీరిద్దరూ ఒకటవుతారు. ఎక్కువ ఆలోచించి మనసు పాడు చేసుకోకు. మనసును ప్రశాంతంగా ఉంచుకో. అప్పుడే ఆలోచనలు కూడా ప్రశాంతంగా ఉంటాయి. తండ్రి చెప్పిన మాటలు అర్పిత మీద బాగా పనిచేస్తాయి. అది కూడా నిజమే కదా అనుకుంటూ మనసును సాధ్యమైనంత ప్రశాంతంగా ఉంచుకోవడానికి ట్రై చేస్తుంది. కానీ పిచ్చి మనసు కదా, అఖిల్ తన కాదు అంటే కూలుకోవడానికి తనకు చాలా సమయం పడుతుంది. అందుకే మౌనాన్ని ఆశ్రయిస్తుంది అర్పిత. కూతురు వైపు ఒకసారి చూసి, అంజు, మన అర్పితకి కొంచెం కాఫీ తీసుకొనిరా అని అడుగుతాడు, కొంచెం డైవర్ట్ చేద్దామని. కాఫీ తెచ్చివ్వగానే కాఫీ తాగుతూ సైలెంట్గా ఆలోచిస్తూ ఉంటుంది అర్పిత. ఈరోజు కొంచెం తొందరగానే లేచేస్తాడు అనూప్. వాళ్ళందరూ ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేసే టైంకి తను కూడా ఫ్రెష్ అయ్యి ఇంకేకంగా రెడీ అయిపోయి కిందికి వచ్చేస్తాడు. తన అన్నయ్య కిందికి దిగి వస్తుంటే అర్పిత గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. తన అన్నయ్య ఏం చెప్తాడు అనే టెన్షన్. కొంచెంసేపు పడుకోవాల్సింది కదా నాన్న, అప్పుడే వచ్చేస్తున్నావే అంటూ అడుగుతుంది అంజలి. లేదు మామ్, ఆఫీస్లో నాకు చాలా వర్క్ ఉంది. అయినా నేను బాగానే నిద్రపోయానులే. పడుకున్న కొద్దిసేపైనా సౌండ్ స్లీప్ పట్టేసింది. సో నిద్ర గురించి ఈరోజు అస్సలు ఏ టెన్షన్ లేదు. అన్న వచ్చిన దగ్గర నుండి ఎప్పుడు అఖిల్ గురించి చెప్తాడా అని ఆత్రంగా అతని వైపు చూస్తూ ఉంటుంది అర్పిత. కానీ అనూప్ ఏమీ మాట్లాడకుండా టిఫిన్ చేస్తూ ఉంటాడు. భరత్ గారి వైపు చూస్తుంది అర్పిత దీనంగా. కూతుర్ని చూసుకొని నవ్వుకొని అనూప్ వైపు చూస్తారు. నాన్న, నిన్న అఖిల్ని అడుగుతానన్నావు కదా, అడిగావా? ఏమైంది అంటూ అడుగుతాడు. అర్పిత తండ్రి వైపు కృతజ్ఞతగా చూసి అన్న వైపు చూసింది ఏం చెప్తాడు అని. వాడితో మాట్లాడాను డాడీ. మనకు తెలిసిందే కదా, మొదటైతే ఒప్పుకోలేదు. కానీ వాడిని ఎలాగోలా బ్లాక్మెయిల్ చేసి సెట్ చేసి ఒప్పించాను. ప్రస్తుతానికి ఒప్పుకున్నాడు, టెన్షన్ లేదు. మనం పెళ్లి ఏర్పాట్లలో ఉండవచ్చు. మీరు ఆ పని చూడండి. అత్తతో మాట్లాడి మంచి ముహూర్తం చూసుకొని ముందు నిశ్చితార్థం జరిపించేసేయండి సింపుల్గా. వాడికి అసలే ఇష్టం లేదు కదా,
మళ్ళీ 2 సార్లు హడావుడి అంటే గొడవ చేసేస్తారు. ముందు నిశ్చితార్థం సింపుల్‌గా చేసుకుంటే పెళ్లి గ్రాండ్‌గా చేసుకుందాం. నేను బ్లాక్‌మెయిల్ చేసేసరికి తప్పక ఒప్పుకున్నాడు అన్న మాటలు విని అర్పితకి బాధగా అనిపిస్తుంది. అఖిల్ మనస్ఫూర్తిగా ఒప్పుకోలేదని, అతనికిష్టం లేదని తెలిసినా మనసులో ఏదో చిన్న ఆశ ఒప్పుకుంటాడేమో అని. రియాలిటీలోకి వచ్చేసరికి మళ్ళీ అదే సమాధానం ఎదురయ్యేసరికి కొంచెం బాధగానే అనిపిస్తుంది. అది కాదన్నయ్య, తనకిష్టం లేనప్పుడు మనం బలవంతం చేయడం అవసరమా? అంటుంది దిగులుగా అర్పిత. అర్పి, నువ్వు దీని గురించి ఎక్కువ ఆలోచించకు. నేను చూసుకుంటాను. వాడికి నువ్వే కాదు, ఏ అమ్మాయైనా ఇష్టం ఉండదు. ఇష్టం లేదు కూడా. వాడికసలు పెళ్ళంటేనే ఇష్టం లేదు. వాడినలాగే వదిలేస్తే సన్యాసం అంటాడు. జీవితాంతం పెళ్లి చేసుకోను అంటాడు. నువ్వెలాగో వాడిని ఇష్టపడ్డావు. బలవంతం చేసో, బ్లాక్‌మెయిల్ చేసో పెళ్ళికైతే ఒప్పించాను. మీ పెళ్ళైతే వాడు మారతాడు. నీ ప్రేమతో నువ్వు వాడిని మార్చుకోగలవు. అందుకే ఈ పెళ్లి జరగనివ్వు. నువ్వు అడ్డుపడకు. నువ్వు ఈ విషయంగా పెళ్ళికి ముందు అఖిల్‌తో ఏమీ కాంటాక్ట్ అవ్వకు. అసలే వాడికి మెంటల్. నువ్వు మళ్ళీ మీరిష్టం లేకుండా ఒప్పుకున్నారా? వద్దులే అంటే హ్యాపీగా అలాగే అని సైడ్ అయిపోతాడు. అట్లాంటి రకం వాడు. సో, నువ్వు సైలెంట్‌గా ఉండు. హ్యాపీగా నేను నిశ్చితార్థం చేపిస్తా. నిశ్చితార్థం చేసుకొని పెళ్లి చేసుకో. పెళ్లి తర్వాత అప్పుడు నువ్వేం చేస్తావో నీ ప్రయత్నం నువ్వు చెయి. వాడి మనసు మార్చడానికి. నీ ప్రయత్నాలన్నీ వృధా పోవు. తప్పకుండా వాడి మనసు మారుతుంది. ఇప్పుడు అనవసరంగా బాధపడకు. ముందే నీకు తెలిసిందే కదా వాడి రియాక్షన్ ఎలాంటిదని. ఎందుకు అనవసరంగా దిగులు పెట్టుకుంటావు? భరత్ దంపతులకు కూడా అనూప్ చెప్పిందే కరెక్ట్ అనిపిస్తుంది. మీ అన్నయ్య చెప్పినట్లు వినరా? వాడు చెప్పింది అక్షర సత్యం. ఇప్పుడు మా మాట విను. పెళ్లి చేసుకో. వాడు బ్లాక్‌మెయిల్ చేస్తే కూడా ఒప్పించడమే గగనం. ఎలాగో ఒప్పుకున్నారు. పెళ్ళైతే వాడే మారతాడు. ఇక నువ్వు ఈ విషయంగా ఆలోచించకు. మాకడ్డు చెప్పకు అంటూ చెప్తాడు భరత్ స్థిరంగా. అర్పిత ఆలోచించి చివరికి వాళ్ళ నిర్ణయానికి ఓటు వేస్తుంది. సరే మీ ఇష్టం అంటూ చెప్తుంది. మనసులో ఏదో ఒక మూల బ్లాక్‌మెయిల్ చేసినా సరే అఖిల్‌కి ఒప్పించినందుకు హ్యాపీగా అనిపిస్తుంది. టిఫిన్ తినేసి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు ఆఫీస్‌కి. ఆఫీస్‌కి చేరుకున్న అనూప్ టేబుల్ మీద ఒక ఫైల్ ఉంటుంది. ఏ ఫైల్ ఇది అనుకుంటూ ఓపెన్ చేసి చూసిన అనూప్‌కి అది వివేక్ పంపించిన వ్యక్తి ఇచ్చిన ఫైల్ అని అర్థమవుతుంది. అదే టైంకి మెసేజ్ కూడా వస్తుంది వివేక్ నుండి. మీ క్యాబిన్‌లో పెట్టించాను సార్ ఫైల్ అని చెప్పి. విషయం అర్థమై ఆరాటంగా ఫైల్‌ను ఓపెన్ చేస్తాడు అనూప్. ఆ కాకినాడ వ్యక్తి గురించి తెలుసుకోవాలని. కాకినాడలో మొత్తం 3 లైబ్రరీస్ ఉంటాయి. 2 పెద్ద లైబ్రరీస్ అయితే ఒకటి చిన్నది. ఆ మూడింటిలో పనిచేస్తున్న వ్యక్తుల్లో ఒకరి పేరు మాత్రమే రామకృష్ణ ఉంటుంది. అది చూడగానే అనూప్ మొహం వెలిగిపోతుంది. మిగతా ఇద్దరి పేర్లు వేరే. రామకృష్ణ అనే పేరుతో అతను ఒక్కడు మాత్రమే ఉంటాడు. అతని ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి అతనిచ్చిన ఫైల్‌లో. అతను ఎక్కడుంటాడు, ఇంటి అడ్రస్ ఏంటి, ఇంట్లో ఎవరెవరుంటారు, ఏ టైంలో ఎక్కడికి వెళ్తాడు, లైబ్రరీ టైమింగ్స్ ఏంటి, మొత్తం టోటల్ డీటెయిల్స్ ఆ ఫైల్‌లో ఉంటాయి. అది మొత్తం వివరంగా చదివిన తర్వాత ఒక నిర్ణయానికి వస్తాడు అనూప్. ముందు రేపు కాకినాడ బయలుదేరాలి అని డిసైడ్ చేసుకుంటాడు. ఒకసారి అతనితో మాట్లాడి కన్ఫర్మేషన్‌కి వచ్చిన తర్వాతనే ఏదైనా తర్వాత ఆలోచన అన్న స్థిర నిర్ణయానికి వచ్చేస్తాడు అనూప్. ఆ ఫైల్‌ని మరోసారి పూర్తిగా చదివి పక్కన పెట్టేస్తాడు. రామకృష్ణ అనే వ్యక్తి ఎన్నో ఏళ్లుగా లైబ్రరీలో వర్క్ చేస్తున్నాడు. చాలా మంచి వ్యక్తి, నెమ్మది. అతని ఇంట్లో ఉండేది అతను ఇంకా అతని భార్య, పిల్లలు వేరే దేశాల్లో సెటిల్ అయిపోయి ఉంటారు. ప్రస్తుతం ఇంట్లో వీళ్ళిద్దరు మాత్రమే ఉంటారు. రోజు ఉదయం ఇంకా సాయంత్రం వాకింగ్ చేసే అలవాటుంది అతనికి. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు అతను లైబ్రరీలో పనిచేసే సమయం. అతనికి పెయింటింగ్ అంటే చాలా ఇష్టం. అది అతని హాబీ. పూర్తిగా వెజిటేరియన్. ఇవి అతని గురించి పూర్తి వివరాలు. అంతా చదివి ఫైల్ మూసేసి ఆలోచనలో పడతాడు అనూప్. ఈ స్టోరీ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.